డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అత్త. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. జగన్మోహన్ రెడ్డి వెన్నుపోటు దినం అనే పేరుతోటి తన సత్తా చాటుకోవటానికి రాష్ట్రం అంతా ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం నీరు గారిపోలేదయా, మేము ఇంకా బాగా బలంగానే ఉన్నాం అని చూపించుకోవటానికి చేసిన ఒక కార్యక్రమంలో అందరు నాయకులు కలిసి జగన్మోహన్ రెడ్డికి వెన్నుపోటు పొడిచినట్టుగా అయిపోయింది. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంటర్నల్గా ఉన్న సమాచారమే అయినప్పటికీ గాను జగన్మోహన్ రెడ్డిని ఎవరిని వదిలిపెట్టకుండా అందరూ ఖచ్చితంగా చెయ్యాలి అని చెప్పినా కూడా చాలా నియోజకవర్గాల్లో, మేజర్ నియోజకవర్గాల్లో ఏం జరగలేదు. అంబటి రాంబాబు లాంటి వాళ్ళు, బొత్స సత్యనారాయణ అయితే వచ్చి స్టేజ్ మీద కుప్పగూలిపోవటమో ఇలాంటివి కొన్ని మనం చూసిని. రోజా అయితే చెవులో పూలు పెట్టుకొని, ఇక ఆవిడ తీరే వేరు. ఆవిడ ఎక్కడ ఏం చేసింది, కనీసం ఆవిడ నియోజకవర్గంలో కూడా ఆవిడ చేయలేదు. కానీ ఎక్కడో ఒక చోట ఆవిడ ఇలాంటి కార్యక్రమం చేసి మీడియా ముందు మాత్రం బాగా హల్చల్ చేసి జగన్మోహన్ రెడ్డి కళ్ళల్లో పడాలి, అది లక్ష్యంగా ఆవిడ ఎప్పుడు పనిచేస్తూ ఉంటుంది. ఆవిడ లాంటి వాళ్ళు తప్ప మరి ఇందులో ఉన్న కీలకమైన నాయకులందరూ ముఖం చాటేశారు. ఇన్ఛార్జీలుగా ఉన్న వాళ్ళందరూ కాడి కిందేసేశారు. జగన్మోహన్ రెడ్డికి వెన్నుపోటు పొడిచారు. ఆ సినిమాలో బాహుబలిలో లాగా కట్టప్ప పరిస్థితి అందరూ వాళ్ళు చేతిలో వాళ్ళు చేసుకున్నట్టుగానే అయిపోయింది అనుకోండి. ఈవెన్ మరి విడదల రజనీ లాంటి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి కోసం మేము ఏం చేయటానికైనా సిద్ధం అనే ఆవిడ కూడా ఆవిడ నియోజకవర్గం ఆవిడ ఇన్ఛార్జిగా పెట్టుకొని నాది చిలకలూరిపేట అని చెప్పుకుంటున్న ఆ నియోజకవర్గంలో కూడా ఎటువంటి కార్యక్రమం చేయాల. పక్క కార్యక్రమాలు ఎవరెవరు చేస్తున్నారో వాళ్ళ ఛాయన వీళ్ళు కూడా నుంచుని మేము కూడా చేసాం అని చెప్పుకునే పరిస్థితులుంటే, ఇక పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కానీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి కానీ వాళ్ళ ఇలాకాలో టోటల్గా అసలు ఏం కనపడకుండా పోయింది. ఇక జగన్మోహన్ రెడ్డి ప్రభ ఎక్కడ కనపడుతోంది? అధికారంలో ఉన్నప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అసలు కుప్పాన్ని సైతం మేమే కొట్టేస్తాం, కుప్పంలో కూడా మేము పావులు గదిపామంటే చంద్రబాబు నాయుడు ఓడించి తీరతాం అని చెప్పిన వ్యక్తి. అదే చంద్రబాబు నాయుడు గారు మరి పెద్దిరెడ్డి ఇలాకాలో అంగళ్ళ దగ్గర జరిగిన గొడవ చూసాం, కేసులు దాకా ఏ రకంగా వెళ్ళింది కూడా చూసాం. మరి తెలుగుదేశం సపోర్టర్స్ కొంతమంది ఎల్లో షర్ట్లు ధరించి సైకిల్ యాత్ర చేస్తుంటే వాళ్ళను కూడా ఆయన ఇలాకాలోనే నుంచోబెట్టి నుంచున్న చోట చొక్కాలు విప్పించి వేరే చొక్కాలు వేపించి మరి ఇక్కడి నుంచి పారిపోండి అని చెప్పిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కానీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి కానీ అయిపు అజ్జా లేకుండా పోయారు. గప్చుప్ సాంబారు బుడ్డి. ఈ గప్చుప్ సాంబారు బుడ్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చాలామంది ఉన్నారు. దాదాపు 100 నియోజకవర్గాల్లో ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అసలు ఈ వెన్నుపోటు దినం అనే ఒకదాన్ని ఆ దినాన్ని ఎవరు జరుపుకోలేదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు సూపర్ 6 ఇవ్వలేదనో, లేకపోతే తెనాలి ఘటన మీద మరి జగన్మోహన్ రెడ్డి తెనాలి వెళ్ళి ఆయన చేసిన ఆ హల్చల్ కావచ్చు, ఈ హల్చల్ మీద అయితే పార్టీలోనే తీవ్రమైన వ్యతిరేకత ఉంది. ఆల్రెడీ ఆయన కాకుండా ఉన్న 10 మంది ఎమ్మెల్యేల్లో దాదాపు 6 మంది ఎమ్మెల్యేలు, అంటే అందులో ఈ పెద్దిరెడ్డి కూడా అనుకోండి, ఇలాంటి వాళ్ళు ఒక 6 మంది జగన్మోహన్ రెడ్డికి ఏం బుర్రా బుద్ధి లేకుండా పోయిందా, ఇలాంటి వాటికి కూడా వెళ్ళాలన్నా, పార్టీ పరువు తీస్తున్నాడు అనే వాళ్ళకి ఉన్న వీళ్ళతోటి అన్నట్టుగా సమాచారం కూడా వస్తుంటే, జగన్మోహన్ రెడ్డిని అయితే ఇక ఈ దళిత్ కార్డు నాకు ఒకటి దొరికింది అని చెప్పి జాన్ విక్టర్ ఇంటికి మాత్రమే వెళ్ళి ఆయన పరామర్శించాడు. మరి మిగతా వాళ్ళు ఎందుకు వెళ్ళలేదో, వాళ్ళ ఇంటికి ఒకళ్ళ ఇంటికి వెళ్తే సరిపోతుందని అనుకున్నాడేమో. కాకపోతే అది ఎవరింటికి వెళ్ళాలనేది కూడా నిర్ణయించుకునే దాంట్లో కూడా ఓ పెద్ద రాజకీయం ఉంది. కాకపోతే ఇప్పుడు ఈ పోలీసింగ్ ఇలా ఉండాలనా, ఇలాంటి దాన్ని మనం సమర్థించాలనా, గతంలో మరి జగన్మోహన్ రెడ్డి కూడా ఇలా చెయ్యబట్టే కదా మనం ఆ రోజున అందరం బయటకు వచ్చి మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చింది అని అంటే, ఇది చంద్రబాబు నాయుడు హయాంలో వచ్చిందో మరి జగన్మోహన్ రెడ్డి హయాంలో వచ్చిందో, అప్పుడెప్పుడే వచ్చింది కాదు. అంతకు ముందు నుంచి ఇలాంటి సంఘ వ్యతిరేక శక్తుల మీద ప్రజల్లో భయాందోళనలు తొలగించటం కోసం పోలీసులు అప్పుడప్పుడు ఇలాంటి చర్యలు చేపడతారు. మరి ఎట్లా అనుకుంటే దిశ ఎన్కౌంటర్లో సజ్జనారికి పెద్ద పెద్ద కీర్తి మెడల్స్ ఇచ్చిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. వాళ్ళ దృష్టిని కూడా మరి ఏ రకంగా చూడాలో మరి అది అర్థం కాని పరిస్థితి. ఇది పోలీసింగ్ వ్యవస్థలో ఉన్న ఒక చిన్న లోపమే అయినప్పటికీ దీనివల్ల కలిగే ఉపయోగం అంటే, వెనకటికి ఒక సామెత చెబుతారు చూడండి, పిడుక్కి బియ్యానికి ఒకే మంత్రమా అన్నట్టు దేని వ్యవహారాన్ని ఆ వ్యవహారంగానే చూడాలి. పిడుగుపడ్డప్పుడు మరి అర్జున పల్గున పార్థ కిరీటి అన్నట్టు బియ్యం నానకపోయినా కూడా అదే మాట అంటే ఎలాగా?
దానికోసమనే సమయం, సందర్భ శుద్ధి అని ఒకటి ఉంటుంది. ఆ సందర్భ శుద్ధి ప్రకారంగానే కొంత వ్యవహారాన్ని టేక్ ఇట్ గ్రాంట్గా తీసుకుంటున్నారు ప్రజలు కూడా. లేకపోతే మరి కోర్టులకు వెళ్ళి వాళ్ళకి శిక్ష పడేలాగా చేసి అంత దూరం ఎవరు వెయిట్ చేయడంలో ముందుగానే నుంచోబెట్టి కాల్చవతల పారేయండి, నడు రోడ్లో ఉరిదీయండి అని అంటారు ప్రజలు. కానీ ఆ పని ప్రభుత్వాలు కూడా చేయలేవు. కాకపోతే ఇలాంటి చిన్న చితక వ్యవహారాల్లో పోలీసులు ఏదైనా ఒకంత ముందుకు అడుగు వేశారు అని అంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు, ఆయనకు ఒత్తాసు పలుకుదును అనుకునే వాళ్ళు మళ్ళీ ఈ పోలీసు వ్యవస్థ పూర్తిగా నాశనం అయిపోయిందని. అంటే కొంతమంది రెండింటికి పోల్చే వాళ్ళు కూడా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి అమరావతి రైతులు యాజిటేషన్ చేస్తుంటే వాళ్ళ మీద జరిగిన లాఠీ చార్జిని, ఈ సంఘ వ్యతిరేక శక్తులైన ఏళ్ల మీద జరిగిన దీన్ని రెండింటిని పోల్చుతూ అసలు చూసే పనేనా? అందుకే సందర్భం, సమయ శుద్ధి అన్నీ కలిసి రావాల్సిన అవసరం ఉంది. ఇక జగన్మోహన్ రెడ్డి వెన్నుపోటు దినానికి వచ్చేటప్పటికి అసలు వెన్నుపోటు అనే మాటని జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు కోసం తీసుకొస్తాడు. ఎందుకు? మామకు వెన్నుపోటు పొడిచి ఆయన దగ్గర ఉన్న పార్టీని లాక్కున్నాడు అని మొదటి నుంచి ఈ వైసీపీ నాయకులు మాట్లాడే మాటలే కాబట్టి అందుకనే దానికి కూడా వెన్నుపోటు దినం అనే పేరు పెట్టాడు. కాకపోతే అది బూమరాంగ్ అయి జగన్మోహన్ రెడ్డికే తగిలింది. ఆ మాటలో అసలు ఏం వెన్నుపోటు? ఎవరు? చంద్రబాబు నాయుడు ప్రజలకు వెన్నుపోటు పొడిచాడనా? ప్రజలు జగన్మోహన్ రెడ్డికి వెన్నుపోటు పొడిచారనా? ఏది తీసుకోవాలి ఇందులో అనే దాని మీద కూడా ప్రజల్లో ఒక క్లారిటీ అయితే ఏం లేదు. దీంతో పాటుగా అసలైన వెన్నుపోటు ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులే జగన్మోహన్ రెడ్డికి పొడుస్తుంటే వాళ్ళందరి మీద జగన్మోహన్ రెడ్డి ఈ రోజున సర్వేలు నిర్వహిస్తూ ఉన్నాడు. ఎవరెవరు ఎక్కడెక్కడ ఏమేం పనిచేశారు, వాళ్ళు ఎందుకు చేయలేదు అని. ఇక ఈ వ్యవహారంలోకి వస్తే మరి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కానీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి కానీ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు చేయని దాష్టికాలు కానీ వాళ్ళు చేయని అక్రమ సంపాదన కానీ ఏం లేదు. ప్రతి విషయంలో ఏ విషయంలో చూసుకున్నప్పటికీ లిక్కర్ కావచ్చు, మైన్స్ కావచ్చు, లేకపోతే ఈ మిగతా ఈ ఆక్రమణలు కావచ్చు, పెద్దిరెడ్డి అటవీ భూములను కూడా ఆక్రమించేసి ఒక పెద్ద ఫామ్ హౌస్ని వ్యవసాయ క్షేత్రం పేరుతోటి నిర్మించుకున్నాడు. ఇక దాని మీద వ్యవహారం కావచ్చు, తిరుపతిలో మరి ప్రభుత్వ భూములను ఆక్రమించి సొంతగా రోడ్లు వేసుకొని ఈ వ్యవసాయ క్షేత్రానికి వెళ్ళటానికి కూడా మరి ప్రభుత్వ నిధులతోనే రోడ్లు కూడా వేసుకున్నాడు. అలాంటి ఆ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చంద్రబాబు నాయుడు మరి ఆయన ఈ కాన్స్టిట్యున్సీలో పర్యటనకు వస్తే అంగళ్ళ దగ్గర చేసిన గొడవ కావచ్చు, అప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు నాయుడికి వినతి పత్రాలు ఇవ్వటానికి కొంతమందిని ఎగదోలి అక్కడ ఓ పెద్ద గందరగోళం సృష్టించి రాళ్ళేసి తిరిగి చంద్రబాబు నాయుడు మీద కేసులు పెట్టేదాకా వచ్చారు. దాంతోపాటుగా మరి ఇక ఈ పచ్చ చొక్కాలు విప్పించే అంశంలో కూడా వాళ్ళు చాలా రకాలుగా బ్యాడ్ని ఎంత కూడగట్టుకోవటం జరిగింది. కానీ ఇప్పుడు వాళ్ళు వచ్చి ఈ లిక్కర్ స్కామ్ లాంటి అంశాల్లో ఇరుక్కొని ఉన్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డిని టోటల్గా వదిలేశారు. అంటే పైన ఉన్న బీజేపీ యొక్క ప్రాపకం సంపాదించాలి అని అనుకుంటే ఇలాంటి వాటిల్లో పాల్గొంటే మనం ఏ రకంగా ఇందులో మనం వాళ్ళతోటి కాన్వర్జేషన్ చేయగలుగుతాం అని అనుకున్నారేమో. యాతావాత జగన్మోహన్ రెడ్డిని అయితే వాళ్ళు వదిలేసినట్టుగానే కనిపిస్తూ ఉంది. మరి తొందరలో ఏమైనా బీజేపీలోకి వెళ్ళిపోయే సూచనలు కనిపిస్తున్నాయేమో. జగన్మోహన్ రెడ్డికి మాత్రం అందరూ కలిసి ఒక పెద్ద వెన్నుపోటు పొడిచారు. ఇదే ఈరోజు కుండబద్దలు.